బలమైన రాడ్తో కొట్టుంటేనే అది ఊడిపోతుందండి. అది మామూలుగా ఊడదు. ఎందుకంటే ఒకవేళ వెళ్ళి బండి బుల్లెట్ కింద పడినా కూడా రన్నింగ్లో వచ్చి కింద పడినా కూడా హెడ్ ల్యాంప్ని కాపాడటానికి ఆ గ్రిల్ పెడతారు. యాక్చువల్లీ దాని పేరేదో మేము వాడతారు బైక్ రైడర్స్ బేసిక్గా. ఎస్, ఆ ఫోటో కూడా ఉంది మా దగ్గర, ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను నేను మీకు. అది బిఫోర్ దట్ ఫోటో అది. మరి అలా ఉన్న ఆ హెడ్ ల్యాంప్ అనేది ఎక్కడ పగిలింది, ఎందుకు పగిలింది? అది లేకపోతే మీలాంటి వాళ్ళు అక్కడ రాజమండ్రి చుట్టుపక్కల బోల్డ్ మంది ఉన్నారు. లేదా వచ్చే దారిలో కూడా రామ్మోహనే ఉన్నాడు. బైక్ మెకానిక్స్ ఉంటారు, లేదా వాళ్ళు రామ్మోహన్ ఫోన్ చేసి ఆ బైక్. ప్రవీణ్ గారికి ఉన్న ఒక అలవాటు ఏంటంటే, నాకు తెలిసి ప్రవీణ్ గారికి ఉన్న ఒక అలవాటు ఏంటంటే, ఏం చేసినా కూడా సోషల్ మీడియాలో పెడతాడండి ఆయన. పెడతాడు పోనీ సోషల్ మీడియాలో బాగా ఇంటరాక్ట్ అయి ఉంటాడు ఆయన. ప్రతి చిన్న విషయం పెడతాడు. వాళ్ళ మిసెస్ కి ఓకే హౌస్ హోల్డ్ చోర్స్ అంటారు కదా, ఈ గిన్నెలు కడుగుతూ కూడా నేను నా మిసెస్ కి హెల్ప్ చేస్తున్నానని ఒక ఫోటో పెట్టాడు గతంలో. అంటులు తోముతూ కూడా తోముతూ నేను నా మిసెస్ కి హెల్ప్ చేస్తున్నాను అని చెప్పేసి ఆ ఫోటో పెట్టాడు ఆయన. అలాగే పిల్లలతో కలిసి ఉన్న ఫోటోలు పెడతాడు. మళ్ళీ మొన్న సండే అనుకుంటాను, నేను ఎక్కడో హైదరాబాద్ సైనిక్ పూరిలో అవైలబుల్ ఉంటాను, ఈ రోజు ఇక్కడ నేను మెసేజ్ చెప్పబోతున్నాను కొన్ని విషయాల మీద, సో అందరు రండి, వీలున్న వాళ్ళందరూ రండి అని చెప్పి ఒక పోస్ట్ పెట్టాడు ఆయన. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తా ఉంటాడు ఆయన ఫేస్బుక్ లో. అవునండి. మరి అలాంటిది ఒక ఇన్సిడెంట్ జరిగితే ఎందుకు అప్డేట్ ఇవ్వకుండా ఉంటాడు? ఈ లొకాలిటీలో ఎవరైనా మన వాళ్ళు ఉన్నారా అని అడుగుతుంటాడు కొన్ని సందర్భాల్లో. అడగొచ్చు కూడా, లేదా బైక్ అక్కడ పెట్టేసి అడిగాడు ఆయన ఫేస్బుక్ లో నెంబర్ ఆఫ్ టైమ్స్. మీరు కావాలంటే ఆయన ఫేస్బుక్ లోకి వెళ్ళి చెక్ చేయండి. నేను పలానా ఏరియాకి వస్తున్నాను, మన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, లేదా పలానా ఏరియాలో నాకు తెలిసిన వాళ్ళు మనకి ఏమైనా అవైలబుల్గా ఎవరైనా ఉన్నారా, ఇలా మెసేజ్లు పెట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి. మరి అలా చేయొచ్చు కదా, ఎందుకు ఏమైంది అనేది మరి అది దేవుడికి తెలియాలి, ఇన్వెస్టిగేషన్లో పోలీసు వారికి తెలియాలి. ఇక్కడ మీరు రైజ్ చేసిన డౌట్స్ కావచ్చు, మీ మాదిరిగానే ఇంకా చాలామంది సోషల్ మీడియా వేదికగా రైజ్ చేస్తున్నారు. కొంతమంది ఫొటోస్ పెడుతూ ఉన్నారు, వాళ్ళ డౌట్స్ని ఆధారాలతో సహా పెడుతూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అందులో కొన్ని మేము రైజ్ చేసామండి, అది ఒకసారి చూస్తాం. అది బహుశా మీరు కూడా చూసే ఉంటారు నేను అనుకోవటం. ఆయన ఫోటో పెట్టారు, నో డౌట్ ఇట్ ఈజ్ ఏ ప్రీ ప్లాన్డ్ మర్డర్. నో డౌట్ ఇట్ ఈజ్ ఏ ప్రీ ప్లాన్డ్ మర్డర్. వాళ్ళే టెక్స్ట్ పెట్టి క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ముందు. ఇది సాధారణంగా అందరికి వచ్చాను. వాళ్ళు ఇప్పటిదాకా మనం గంట నుంచి మాట్లాడుకుంటున్నది కూడా అవే డౌట్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడండి ఫుట్ ప్రింట్స్ ఆన్ హిజ్ చెస్ట్. ఆయన గుండె మీద ఇక్కడ రైట్ చేసిన చాలా వాల్యుబుల్, వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉందండి నాకైతే. ఆయన గుండె మీద టీ షర్ట్ లాంటిది ఏదో వేసుకున్నట్టున్నారు కదా, టీ షర్టో షర్టో, మరి ఆ షర్టు మీద వేరొకరి కాలి ఫుట్ ప్రింట్స్ ఉన్నాయంట. అంటే ఎవరో తన్నితే గనక, ఎవరో తన్నితే ఆ ఫుట్ ప్రింట్స్ పడినట్టుగా ఆ ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి. ఇది ఎవరు ఫుట్ ప్రింట్స్ మీరు తేల్చారా అని క్వశ్చన్ చేశారు కొంతమంది. మీకు ఈ డౌట్ వచ్చిందా? అసలు ఈ డౌట్లన్నీ ఫస్ట్ డే నుంచే ఉన్నాయి సార్ మనకి. ఫస్ట్ డే 1 నుంచే ఈ డౌట్లన్నీ చెప్పడం జరిగింది సార్. డే 1 నుంచే ఇది చూస్తుంటే మీకు డౌట్ అనిపించట్లేదు? నిజంగా ఆయన బాడీ మీద ఎవరు బాడీ తీసేటప్పుడైనా ఎవరో ఒకళ్ళు ఎక్కి తొక్కు ఉండాలి. బాడీని ఎవరు కూడా తొక్కరు అట్లా కాళ్ళతో తొక్కరు కదా సార్. ఇప్పుడు చనిపోయిన వ్యక్తి అనేసరికి కొంచెం గౌరవంగా చూస్తుందండి, పొరపాటును కూడా తొక్కరండి. అలాంటిది ఈ ఫుట్ ప్రింట్ ఎక్కడి నుంచి వచ్చింది? అందుకని వీళ్ళు అడుగుతున్నారు, ఏమంటారంటే దీస్ మే బీ ద ఫుట్ ప్రింట్స్ ఆఫ్ ది కల్ప్రిట్స్ వెన్ దే ఆర్ ట్రయింగ్ టు బీట్ హిమ్. అంటే ఆయన్ని తన్నినప్పుడు, బలంగా తన్నినప్పుడు, ఆయన చంపడానికి తన్నినప్పుడు ఆ కాలి ముద్రలు ఆయన బాడీ మీద పడ్డాయంటానికి ఇదే ఉదాహరణ అని ఎవిడెన్స్ని పోలీసులకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ఒక్కరునండి అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు, వాళ్ళు రాజకీయ నాయకులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, 99% ఇదే డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. అంతెందుకు ఒక డాక్టర్ గారు కూడా, ఆయన పేరు నేను చెప్పకూడదు, అక్కడ ఒక డాక్టర్ గారు ఆ రోజు వచ్చి, ఏమండి ఇది నాకు ఎందుకో మర్డర్ లాగే అనిపిస్తుందండి అన్నాడండి. అక్కడున్న ఒక పెద్ద డాక్టర్ గారు, ఇది ఎందుకో నాకు మర్డర్ లాగే అనిపిస్తుందండి, ఇదేదో యాక్సిడెంట్ లాగా కనబడట్లేదు సార్ అన్నాడు. ఒక డాక్టర్కే వచ్చింది అనుమానం. వచ్చింది సార్, ఖచ్చితంగా. అప్పటి నుంచి ఇంకా రేజ్ అయ్యండి, ఇంకా ఆ కోణంలో నేను ఇంకా ఆలోచించడం మొదలుపెట్టాను. ఆలోచించడం మొదలుపెట్టి ఆ రోజు మీడియా వచ్చి రాగానే నేను ఈ ప్రశ్నలు అడగడం స్టార్ట్ చేశాను. మీడియా ముందే అడిగాను. స్టార్ట్ అయింది యాక్చువల్లీ ఈ డౌట్స్ అనేవి, ఈ క్వశ్చన్స్ అనేవి మీ నుంచే స్టార్ట్ అయింది యాక్చువల్లీ. అవునండి. ఇక్కడ నెక్స్ట్ ఇంకోటి ఉంది చూడండి, ఇంకొక ఫోటో పోస్ట్ చేశారు బైక్ది. బైక్ పడిపోయిన పొజిషను, పడిపోయిన బైక్
ఫోటో పెట్టారు. అందులో మీరు ఇక్కడ చూస్తే బైక్స్ పొజిషన్ ఆన్ బాడీ, బైక్ పొజిషన్ ఆన్ బాడీ, బైక్ యాక్సిడెంట్స్ నెవర్ లుక్ లైక్ దిస్. బైక్ యాక్సిడెంట్ ఎప్పుడైనా కూడా ఈ మాదిరిగా మాత్రం ఉండదు. నేను ఇంతవరకు చూడలేదు సార్. నేను కూడా అలాగా, నేను ఆ రోజు అదే అడిగాను. ఓకే, ఆ రోజు మీడియా ముందు నేను మాట్లాడినప్పుడు నేను ఏం చెప్పానంటే, ఇంతవరకు నేను ఇలాంటి బైక్ యాక్సిడెంట్ చూడలేదు. అంటే ఒక డెడ్ బాడీ మీద అందంగా పడుకోబెట్టినట్టు ఇంచు కూడా పక్క కదలకుండా, అవును, బాడీ మొత్తం ఇలా పడుకుని ఉంటే, కాలు ఇలా మడతపడి ఉంటే, తొడ మీద నుండి సైలెన్సర్ ఉంటే, అందంగా ఇలా కింద దుప్పటి పరుపు మీద పరిచినట్టుగా, అవును, అంత కరెక్ట్ పొజిషన్ లో బాడీ ఉండడం, బైక్ ఉండడం అనేది నేను ఎంతవరకు చూడలేదు. ఇక్కడ ఏం రాశారంటే, క్లియర్లీ లుక్స్ లైక్ సంబడి త్రూ ద బైక్ ఆన్ ది బాడీ ఆఫ్టర్ కిల్లింగ్ హిమ్. అంటే చంపేసి ఆయన బాడీని అక్కడ పడేసిన తర్వాత బైక్ని తీసుకొచ్చి ఆయన మీద పడుకోబెట్టినట్టుగా క్లియర్గా మాకు అనిపిస్తోంది అని ఈ ఫోటో పోస్ట్ చేశారు. ఆబ్వియస్లీ అది అందరికీ వచ్చిన డౌట్ సార్. ఇలా ఇది చూడండి సార్, ఈ బ్యాక్ సైడ్ హిట్ ఉంది సార్ ఇక్కడ. ఓకే, బైక్ బ్యాక్ సైడ్ హిట్ ఉంది. అవునండి, ఏది నంబర్ ప్లేట్ మీద, నంబర్ ప్లేట్ మీద నెంబర్ ప్లేట్ మీద బలంగా ఉంగిపోయింది. పైన హెడ్ లైట్, ఆ డేంజర్ లైట్, దాని మీద కూడా గట్టిగా గుద్దినట్టు ఉంది సార్ ఇది. అవునండి, అది మరి ఇది ఎగిరి పడితే ఇది ఎందుకు ఉంటుంది సార్, మనిషి శరీరం మీద పడితే? అవును. ఇంకోటి మీరు స్టార్టింగ్ ఒక పాయింట్, వాల్యుబుల్ పాయింట్ ఒకటి రైజ్ చేశారు. ఇక్కడ మీకు ఈ ఫోటో చూపిస్తున్నప్పుడు గుర్తు చేస్తున్నాను. మీరు అన్నారు ఏంటంటే, ఇన్ని కిలోమీటర్లు హైదరాబాద్ నుంచో లేకపోతే విజయవాడ నుంచి ఇన్ని వందల కిలోమీటర్లు ఆ బుల్లెట్ మీద జర్నీ చేస్తూ వచ్చారు. రాయల్ ఎన్ఫీల్డ్ కాదు, ఏ బైక్ అయినా సరే దాని సైలెన్సర్ కాలిపోతూ ఉంటుంది చాలాసేపు. ఫుల్ హీట్ లో. రాయల్ ఎన్ఫీల్డ్ ఎక్కువ హీట్ ఉంటుంది సార్. ఒక ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు, క్యాజువల్ గా ముట్టుకుంటే చెయ్యి కాలిపోయిందంట. చెయ్యి కాలిపోతుంది కూడా, చాలా మంది కాలుతుంది. ఏ బైక్ అయినా సరే కొద్ది దూరం జర్నీ వెళ్ళినా కూడా ఆ పొగంతా కూడా దాని నుంచి బయటికి ఎక్స్ప్లోర్ అవుతుంది. గతంలో కూడా నాకు ఎక్స్పీరియన్స్ ఉందండి. నేను చాలా సంవత్సరాల క్రిందట స్ప్లెండర్ బైక్, మా ఫ్రెండ్ నేను ఒక సినిమాకి వెళ్తుంటే చాలా సంవత్సరాల క్రిందట. అవునండి, అది ఎప్పుడు ఐ థింక్ ఒకే ఒక్కడు అర్జున్ మూవీ ఆ టైంలో మేము వెళ్తుంటే స్ప్లెండర్ మీద నేను నా కాల్ పెట్టానండి, సైలెన్సర్ మీద. నేను ఇక్కడ నుంచి మేము 8 కిలోమీటర్స్ జర్నీ చేసాం సార్. అవునండి, ఇది నా అనుభవం చెప్తున్నా. 8 కిలోమీటర్స్ జర్నీ చేసేసరికి నా చెప్పు సగం కాలిపోయింది సార్ కింద. అవునండి, సైలెన్సర్కి అంటుకుపోయిందండి, అది కరిగిపోయి సైలెన్సర్కి అంటుకుపోయి చెప్పు సగం కాలిపోయింది సార్ ఇది అప్పట్లో. అవునండి, అంటే ఆ రోజుల్లో స్ప్లెండర్ అనేది ఇప్పుడు చాలా చిన్న బండి. ఇంకా రాయల్ ఎన్ఫీల్డ్ తో పోల్చుకుంటే స్ప్లెండర్ అనేది చాలా చిన్న బండి. ఇది చాలా సీసీ కూడా ఎక్కువ. అవునండి, దీని సైలెన్సర్ డైరెక్ట్ వచ్చి తొడ మీద కూర్చుంది. మీరు ఆ ఇమేజ్ అడుగుతుంది కూడా, ఇక్కడ ఫోటోలో కూడా ఇదిగోండి, కాలు మీద ఇమేజ్ ఉంది కదా సార్ మీ దగ్గర. కాలు మీద బాడీ ఉంది, సారీ ఈయన కాలు మీద బుల్లెట్ ఉంది. సో సైలెన్సర్ కూడా ఆయన కాలు మీద పడి ఉంది. సైలెన్సర్ ఆయన కాలు మీద కాదు సార్, పొట్ట ప్రాంతం దగ్గర నుంచి స్టార్ట్ అయింది సార్. పొట్ట ప్రాంతంలో 2 కాళ్ళ మధ్యలోంచి సైలెన్సర్ ఉంది. సో మీరు చేసిన డౌట్ ప్రకారం ఈ పార్ట్ లో టీ షర్ట్ మొత్తం కాలిపోయి ఉండాలి కదా, ఇంకా వీలైతే స్కిన్ కూడా కాలిపోవాలి. ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది చూడండి, ఇది ఒక ఫోటో. అవును, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు తొడ భాగం వరకు ఉంది సార్ ఇది. అంటే మరి ఇంత దారుణంగా మరి బండి ఆయన మీద ఉన్నప్పుడు అసలు మొత్తం ఇదంతా కాలిపోవాలి సార్. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సైలెన్సర్ చాలా పెద్దది సార్, ఇది పొడవుగా ఉంది, పొడవు ఉంటుందండి. అది ఇంకోటి ఏంటంటే, బైక్ మీద ఈ బుల్లెట్ని బయట కొద్ది దూరం వెళ్ళొచ్చినా కూడా బైక్ పార్కింగ్లో స్టాండ్ వేసిన తర్వాత దానిపైన కవర్ కప్పరు చాలామంది. ఎందుకంటే నేను కూడా కప్పాను ఆ బండికి, కప్పితే కాలిపోయింది, కవర్ కాలిపోయింది. యాక్చువల్లీ బైక్ మొత్తం తగలబడిపోవాల్సింది. దాని హీట్కి నాకు తెలియక బండి తీసుకొచ్చిన అతి జాగ్రత్త ఎక్కువయ్యి బండి మీద దుమ్ము పడకూడదు కవర్ కప్పి సిల్క్ టైప్ లో ఉంటుంది సార్, కవర్ తగలబడిపోయింది. అది కొంచెం పాలిస్టర్ క్లాత్ లా ఉంటుంది, అది పడగానే అంటుకుపోయిందండి. సో అలాంటి హీట్ లో మీరు రైట్ చేసిన పాయింట్ అది వాల్యుబుల్. అది ఇప్పుడు సమ్మర్, ఎండలు వేడి విపరీతంగా ఉన్నాయి. అవును, ఈ హీట్ ఆటోమేటిక్ గా ఉంటుంది, లోపల జనరేట్ అయ్యేది కాకుండా బయట కూడా హీట్ ఉంటుంది. అది మధ్యాహ్నం నుంచి ఆయన జర్నీలోనే ఉన్నాడు, ఎక్కడ ఆగినట్టు కూడా లేదు. చాలా ఎక్కువ హీట్ ఉంటుంది. ఇంజిన్ కూడా వేడెక్కుతుందండి. రాయల్ ఎన్ఫీల్డ్ లో ఉన్నది ఏంటంటే, ఇంజిన్ చాలా హీట్ ఎక్కుతుంది. మీకు లాంగ్ జర్నీ చేసేటప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ మీద ఈ 2 కాళ్ళకి వేడి తగులుతూ ఉంటుంది ఇంజిన్ మీద నుంచి. కాళ్ళు పెట్టే పెడల్స్ ఉంటాయి కదా, ఆ పెడల్ మీద పెట్టి వెళ్తూ ఉంటుంది, దానికి వేడి టచ్ అవుతూ ఉంటుంది. ఇంజిన్ బాడీ నుంచి వచ్చే వేడి కాలు మడమలకు తగులుతూ ఉంటుందండి వేడి.
సార్ ఇంకొక డౌట్ ఏంటంటేనండి, ఈ బండి మీద ట్యాంక్ పైన ఉంది సార్ బ్లడ్. ఆయన బాడీ ఇలా ఉంది కదండి, బాడీ మీద బండి ఉంది.